నమస్తే, దిస్ ఇస్ శౌర్య. నందూస్ వరల్డ్ దీనికి సంబంధించిన కేసు అప్డేట్ గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు నిజంగానే మోసపోయారా జనాలు? ప్రస్తుత పరిస్థితి ఏంటి? అయితే దీని మీద ఒక మెయిల్ ఇప్పుడు సెన్సేషన్ అయింది. అది ఏ మెయిల్ ఏముంది దానిలో అసలు? ఆ మెయిల్ కి సంబంధించి ఒకవేళ అది నిజం అని నిర్ధారణ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళు ఒప్పుకున్నట్టేనా? ఆ మెయిల్ త్రూ ఎవరి నుంచి వచ్చింది? ఇది మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవట్లమన్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ నందూస్ వరల్డ్ కి సంబంధించి సో ఈ మధ్య అంతా కూడా కొంచెం అది కామ్ డౌన్ అయింది. మేబీ వాళ్ళకి మధ్య జరిగిందా, లేకపోతే కేసు అప్డేట్ ఏంటి? కొత్తగా ఒక మెయిల్ సెన్సేషన్, నైట్ వచ్చిన మెయిల్ ఇప్పుడు సెన్సేషన్ న్యూస్ అయింది. సో ఏంటది అసలు మెయిల్ లో ఏముంది? అది కామ్ డౌన్ ఏం అవ్వలేదండి. వాళ్ళు లీగల్ గా అటుపక్క వాళ్ళు కూడా ట్రై చేస్తున్నట్టున్నారు ఎలా తప్పించుకోవాలని. మన ఉద్దేశం అయితే అసలు వీడియోస్ పెట్టట్లేదు, చూసారా? ఇదివరకు తెల్లారు లేస్తే వీడియో, కూర్చుంటే వీడియో, నిల్చుంటే వీడియో. పైగా అక్కడ బాధిత స్టూడెంట్స్ కూడా వాళ్ళు వీడియోస్ పెడుతుంటే మా మీద బతికేస్తున్నారు వీళ్ళంటూ కమెంట్స్ చూసాం కదా. అది చాలా తప్పు. మీరు ఇంతకాలం ప్రజల మీద బతకలా? అవును. ఏమిటి, మీకు అలకొచ్చినా ప్రజలు చూడాలి, మీకు నవ్వు వచ్చినా చూడాలి, మీరు నాటకాలు ఆడినా చూడాలి, అన్ని చూసారు ప్రజలు. మిమ్మల్ని ఆదరించారు. ఆదరించినందుకు ఏం చేస్తారు మీరు? అలా 9 కంపెనీలు పెట్టి ఈ రోజు 100 మందిని ముంచారు. నిజంగా ముంచకపోతే మర్యాదగా మాట్లాడాలిగా. సరేనాయనా, మీకు ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి రాకుండా ఎలా ఉంటుందండి? 100 మందిలో ఇద్దరికి రాకపోతే దట్స్ ఓకే. అవును, అది ఎక్కడైనా జరుగుతుంది. వాళ్ళ సర్టిఫికేట్ సరిగా లేవో, వాళ్ళ క్వాలిఫికేషన్ సరిగా లేవో, వాళ్ళలో తప్పు ఉంటుంది. ఎవడు కాదని అంటూ, మీరు నిజంగా జెన్యూన్ అయితే. అవును. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఒక్కడికి కూడా రాలేదు. ఇచ్చిన ఒకళ్ళిద్దరికి కూడా మీరు వేరే వాళ్ళ కంపెనీలో ఇచ్చేసి వాళ్ళు లేనప్పుడు అవును మోసం చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఏమంటారు, సర్టిఫికేట్ స్కామ్ కి సంబంధించి అర్ధరాత్రి మెయిల్స్ పంపించారు ఈ బాధితులకి. ఓకే, మీ దగ్గర ఉండే రసీదులు మాకు పంపించండి, అవి మీకు ట్రాన్సాక్షన్స్ ఏ రకంగా మీరు చేశారు, మాకు చెల్లింపు ఆ వివరాలు కావాలి, తర్వాత మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ల వివరాలు కావాలి. సో ఇప్పుడు అందరూ ఆందోళన ఎందుకు చెందుతున్నారంటే, వీళ్ళు ఎందుకు అడిగారు, వీళ్ళు ఏం చేస్తారు మన్ని, అక్కడి నుంచి ఏమైనా బెదిరిస్తారా, లేదంటే లీగల్ గా ఏమైనా చర్యలు తీసుకోవటానికా, దేనికోసం ఇది? సో దానికి లాయర్స్ చెప్పారు, మీరందరూ కలిసికట్టుగా పోరాడండి, మీరు రిప్లై ఇవ్వాలి. మళ్ళా రిప్లై ఇవ్వకపోయినా అది నష్టం కావచ్చు. కాబట్టి రిప్లై ఇవ్వాలంటే లాయర్ ద్వారా వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయ్యి రసీదులు మాత్రం పంపించండి. ఓకే. ఇప్పుడు కొన్ని వాళ్ళు వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ కి పంపించిన ఉంటాయి, కొన్ని బ్యాంకులకు పంపించిన ఉంటాయి. అవును. పర్సనల్ అకౌంట్ ఏ రకంగా తీసుకుంటారు? ఇప్పుడు వీళ్ళు మోసపోయారు కాబట్టి పర్సనల్ అకౌంట్స్ ఇచ్చినా తప్పు ఉండదు. అవును. ఇప్పుడు వాళ్ళు మాకు వీళ్ళు అప్పు ఉన్నారని ఎలా చెప్తారు? అవును. ఎవరో అవుట్ సైడర్స్. తర్వాత ఈ కేసు మొదలయ్యాక, ఈ గొడవ మొదలయ్యాక భారతదేశంలో ఉండే బ్రాంచెస్ మూసేశారు. ఓకే. గుంటూరు, విజయవాడ, మరి హైదరాబాద్ కూడా ఉందా లేదా నాకు తెలీదు. ఆ బ్రాంచెస్ మూసేశారు. మూసేసినా మీరు అక్కడి నుంచి లావాదేవీలు చేస్తే అవి చెల్లుతాయిగా. అవును. ఏముంది, మీరు మూసేసి ఇప్పుడు మీరు యూకేలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఏం చేస్తారనే ధీమాతో ఉండొచ్చు. అవును. ఒక్కళ్ళు యూకే వెళ్ళి కేసు పెట్టారంటే మొత్తం డొంక కదిలిపోతుంది. వాళ్ళు ఇండియాకి తరలి రావాలి. మేము ఇక్కడ సిటిజన్స్ అంటే, లేకపోతే జైల్లో ఓచలు లెక్క పెట్టాలి. అవును మేడం, ఇప్పుడు ఇందులో ఒకటి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు కొంతమంది. ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే వీసా కోసం డబ్బులు పే చేశారో, సో అట్లాగా అంటే పే చేయడం కూడా, అలా ఇవ్వడం కూడా నేరమే కదా, అందుకనే భయపడి రావట్లేదు వీళ్ళు అని అంటున్నారు. సో దానికి నేరం అంటే తెలియదు కదా. ఇప్పుడు నేను ఆశపడి ఇస్తాను మీకు, నేరం అయితే పోనీ అది కూడా ఒకళ్ళతో అయితే తెలుస్తుంది. 100 మంది కదా, కన్సల్టేషన్ నేరం చేయించిన వాళ్ళు కూడా తప్పే కదా, వాళ్ళకి ఏం తెలుసు? అవును. ఇప్పుడు అందరికి అన్ని తెలియాలని లేదు కదా. నష్టమేమీ లేదు. నన్ను అడిగితే ఒకళ్ళు ముందు ఇనిషియేటివ్ తీసుకుంటే ముందు వాళ్ళ మీద ఒక కేసు పడాలండి. అవును. ఇప్పుడు వాళ్ళు భయపడే కదా అర్ధరాత్రి మెయిల్స్ పెట్టారు. అవును. అంటే ఇన్ని రోజులు వీడియోలు చేయకుండా ఆవిడ ఒక పుచ్చిపోయిన యాపిల్, ఒక యాపిల్ కథ చెప్పేసి, తర్వాత బ్యాడ్ ఎందుకు చేస్తారు అని కూతురు చేత అడిగించి కూతుర్ని కూడా ఇన్వాల్వ్ చేసి, పిల్లల్ని అన్నింటిలో ఇన్వాల్వ్. సో ఆ రకంగా చేసి ఏదో పెద్ద మేము చాలా మంచి వాళ్ళమని ప్రొజెక్ట్ చేసుకోవడానికి చూశారు. సో మొత్తం మీద ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అడ్రస్లు అడిగినా, రసీదులు అడిగినా, ఏం అడిగినా అది వాళ్ళు త్రూ లీగల్ గా, అంటే లాయర్ని సంప్రదించి, అందరూ ఒకే లాయర్ని పెట్టుకుని వెళ్తారా ఏంటి అనేది చూసుకుని వాళ్ళు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.